ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ముందు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ వెంట పిఎస్ కు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. పోలీస్ స్టేషన్లోకి ఎవరిని పోలీసులు అనుమతించలేదు. పిఎస్ లోకి కేటీఆర్ ఒక్కరే వెళ్లారు. కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరిలు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ముందు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ వెంట పిఎస్ కు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. పోలీస్ స్టేషన్లోకి ఎవరిని పోలీసులు అనుమతించలేదు. పిఎస్ లోకి కేటీఆర్ ఒక్కరే వెళ్లారు. కేటీఆర్ ను జాయింట్ సిపి విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరిలు విచారిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ సాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, వినోద్, ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఇప్పటికీ ఆ కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. ఇదే సమయంలో మాత్రం రాధాకిషన్ రావును కూడా ఆ పోలీసులు మాత్రం విచారణ కూడా తీసుకొచ్చినట్టు కూడా ఆ సమాచారం అందుతుంది. ఇద్దరిని, అటు కేటీఆర్ ని ఇటు రాధాకిషన్ రావుని, ఆ ఇద్దరిని కలిసి కూడా ఎలాంటి ప్రశ్నలు మాత్రం కొట్టించబోతున్నారు అనే దానిపైన ఒక ఆసక్తి ఎక్కువ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఆ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశంపైన కూడా ఇప్పటికే ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ నేతలకు వరుసగా పిలవడం, ఇప్పటికే హరీష్ రావును కూడా దాదాపు 7:30 గంటల పాటు కూడా విచారించిన శక్తి మాత్రం ఇప్పుడు ఆ కేటీఆర్ కూడా విచారిస్తుంది. కేటీఆర్ ని విచారిస్తున్న సమయంలో మాత్రం కేటీఆర్ కు సంబంధించినందుకు మాత్రం ఎలాంటి అంశాలు కూడా రాబట్టాలని చెప్పి ఎటువంటి శక్తి భావించింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాధాకిషన్ రావుని కూడా తీసుకొచ్చారని చెప్పి సమాచారం అవుతుంది. కాబట్టి రాధాకిషన్ రావుని అదేవిధంగా ఆ కేటీఆర్ ని 1-to-1 గా కూడా విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్పి విచారణకు సంబంధించి కూడా విచారణలో ఎలాంటి అంశాలను కూడా ఫోకస్ పెట్టబోతుంది, ఎలాంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో మాత్రం వాటిని రాబట్టబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి తెలుస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. విచారణకు సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఆ విషయానికి సంబంధించి కూడా కేటీఆర్ కి ఎలాంటి అక్కడ చూపించబోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి తాజాగా కూడా రాధాకిషన్ రావుకు సంబంధించినంత వరకు రాధాకిషన్ రావుని పిలవడం మాత్రం ఇప్పటివరకే పొలిటికల్ సర్కిల్ లో ఒక హాట్ టాపిక్ గా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మొదటి నుంచి సిట్టుకు సంబంధించిన మాత్రం సిట్టు ఏదైతే విచారణకు సంబంధించిన విచారణ కూడా లేవనెట్టిందో, విచారణ పూర్తి స్థాయిలో మాత్రం విచారణకు సంబంధించిన ప్రతి అంశంపైన కూడా కీలకంగా కూడా చర్చిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీటికి సంబంధించిన ప్రతి అంశంపైన కూడా సిట్టు మొదటి నుంచి చెప్తున్న ప్రకారం మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తాం, వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తాం, విచారణకు సంబంధించిన మాత్రం విచారణ కూడా చేపడతామని చెప్పేసి కూడా గతంలో చెప్పింది. వాటన్నిటికీ సంబంధించిన దానిపైన కూడా ఆరాధిస్తున్న ఆ క్రమంలో ఇవాళ కేటీఆర్ కు సంబంధించినందుకు అదేవిధంగా రాధాకృష్ణరావు ఇద్దరిని కూడా 1-to-1 గా కూడా సిట్ విచారణ ఇచ్చిన తర్వాత మాత్రం ఎవరికి బీఆర్ఎస్ పార్టీలో ఇంకా నోటీసులు ఇవ్వబోతుందన్న దానిపైన కూడా ఆసక్తి రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఇవాళ ఆ కేటీఆర్ ని సిట్ విచారించిన తర్వాత మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిట్ మొదటి నుంచి కూడా సిట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా అందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరు ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన ప్రతి అంశం పైన కూడా ఇప్పటివరకు సిట్ అయితే
ఆ ప్రధానంగా దృష్టి పెట్టింది కాబట్టి ఇవాళ రాధాకృష్ణరావు అదేవిధంగా కేటీఆర్ 1-to-1 సంబంధించిన దానిపై కూడా ఎలాంటి అంశాల్లో రాబడుతుందనే దానిపై కూడా ఆసక్తి పెరుగుతుంది వినోద్. అయితే విచారణ ఇప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది. విచారణ అనంతరం బయటికి వచ్చిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉందా? విచారణ దాదాపు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య వరకు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావుని సిట్ విచారణ చేసే సందర్భంలో దాదాపు 7.5 గంటల పాటు కూడా సిట్ విచారణ చేస్తుంది. తాజాగా కూడా కేటీఆర్ కూడా సిట్ విచారణ చేస్తుంది కాబట్టి దాదాపు 8 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ఆ విచారణ చేపట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు తెలుస్తుంది. కానీ ఈ విచారణకు సంబంధించిన దానిపైన కూడా ఆ విచారణ పూర్తయిన తర్వాత తెలంగాణ భవన్ కి కేటీఆర్ రాబోతున్నారు. తెలంగాణ భవన్ కి వచ్చిన తర్వాత ఆ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఆ మీడియా సమావేశంలో ఎలాంటి అంశాలు కూడా వెల్లడించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. సిట్ కు సంబంధించి కూడా సిట్ ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో కూడా కీలకంగా దృష్టి పెట్టిన ఆ నేపథ్యంలో మాత్రం ఫోన్ ట్యాంపింగ్ సంబంధించిన దానిపైన కూడా ఇంకా ఎవరికి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆ నోటీసులు ఇవ్వబోతుందనే దానిపైన కూడా ఆసక్తి రేపుతున్న నేపథ్యంలో మాత్రం కేసీఆర్ కూడా నోటీసులు ఇస్తారని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. కేసీఆర్ కి ఒకవేళ నోటీసులు ఇస్తే మాత్రం కేసీఆర్ విచారణకి హాజరవుతారా లేదన్న దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. థ్యాంక్ యూ ప్రవీణ్.